లేకపోతే రోడ్డు మధ్యలో వచ్చి అట్లీస్ట్ సెన్స్ ఉండాలి కదా. పని ఉంది, నేను వెళ్ళాలి, నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళాలి. ఏ కత్తి తీసి పొడి చేస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్? హూ ఇస్ రెస్పాన్సిబుల్? లేకపోతే రోడ్డు మధ్యలో వచ్చి నడుస్తున్నారు. వెహికల్ వస్తున్నా సరే మినిమం తప్పుకోవట్లేదు పక్కకి. వీళ్ళు ఎలా అంటే రోడ్డు మీద వెళ్ళొచ్చు, ఓకే ఫైన్. యా, యాజ్ ఐ వాజ్ సేయింగ్ రైట్ రిగార్డింగ్ దోస్ పీపుల్, వాళ్ళు ఎలా అంటే వెహికల్ వచ్చినా సరే మధ్యలోకి మూవ్ అవ్వరు. యూనో ఇన్ యూఎస్ మీకు చాలా స్ట్రిక్ట్ ఉంటాయి రూల్స్. యూఎస్ ఆర్ ఫ్యూ కంట్రీస్ అదర్ దాన్ ఇండియా. ఇక్కడ కొంచెం లీనియన్స్ ఇస్తారు, కొంచెం ఏంటి చాలా ఉంటుంది లీనియన్స్. అట్లీస్ట్ దట్ యూనో దట్ సెన్స్ ఉండాలి కదా. రోడ్డు మీద వచ్చామంటే వెహికల్స్ వెళ్తాయి జనరల్ గా రోడ్డు మీద, ఓకే ఫైన్. ఏ వెహికల్స్ లేకపోతే నువ్వు వెళ్ళొచ్చు నడుచుకుని. బట్ వన్స్ ఏమైనా వెహికల్ వస్తే నాకు అక్కడ మూవ్ అవడానికి కూడా స్పేస్ లేదు. ఓకే, మేబీ దే ఆర్ థింకింగ్ దట్ ఐ హ్యావ్ సమ్ స్పేస్, మచ్ మోర్ స్పేస్ ఇన్ ద రైట్ సైడ్. బట్ అక్కడ వెహికల్ ఉందన్నమాట, వాళ్ళ సైడ్ నుంచి వస్తుంది ఒక వెహికల్ ఆపోజిట్ సైడ్ లో, నాకు ఆపోజిట్ సైడ్ లో. సో ఐ కుడెంట్ గో టు ద రైట్ సైడ్. వాళ్ళు ఉన్న చోటే నేను వెళ్ళాలి. బట్ వాళ్ళేమో కదలట్లేదు. వాళ్ళు చూస్తున్నారు నేను ఎంతైనా సరే వాళ్ళ వైపే వస్తున్నాను, అయినా సరే కదలట్లేదు. సో దే షుడ్ అండర్స్టాండ్ రైట్, పక్కకి తప్పుకోవాలని చెప్పేసి. అలాంటిది ఏం లేదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. هاكر 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 يا جماعة، لو انتبهتوا لحركاته هاكر. నైస్ ఇండికేటర్ డిజైన్ కదా. మేబీ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా నేల మీద, ఐ మీన్ ఎయిర్లో కూడా ఉంటాయిలే. బట్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ రిఫరెన్స్. వాటికి ఇండికేటర్ అనుకుంటా, ఇలా లెఫ్ట్కి వెళ్తున్నాను అని చెప్పేసి. ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఫైన్. యా, ఇవాళ వచ్చేసి మనం భీమిలి అండ్ తొట్లకొండ ఈ రెండు కూడా కవర్ చేద్దాం. తొట్లకొండ ఈజ్ అ వెరీ గుడ్ వ్యూ పాయింట్. సి ట్రిపుల్ రైడింగ్ ఎంత కన్వీనియంట్ గా సోఫాలో కూర్చున్నట్టు వెళ్తున్నారు. సి దిస్ ఇస్ ఐటీ సైజ్. ఇక్కడే కంపెనీస్ అవన్నీ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు ఎప్పటి నుంచో. బట్ వచ్చి రాలేనట్టే ఉన్నాయన్నమాట కంపెనీస్ కూడా. కొన్ని ఏమో వచ్చినా కూడా క్లోజ్ చేసేయడం. చూద్దాం ఈ గవర్నమెంట్లో ఏమైనా చేంజ్ ఉంటుందో లేదో. ప్రస్తుతానికి అయితే 1 year అయిపోయింది, ఇంకా ఏమీ చేంజ్ రాలేదు. బట్ యా, లెట్స్ సీ. యా, దిస్ ఇస్ తోట్లకొండ. ఎంతండి ఫీ? అరే చాలా నీట్గా చేశారు. లాస్ట్ టైం నేను వచ్చిందా, ఐ మీన్ లాస్ట్ టైం కన్నా బాగా చేశారు. అఫ్ కోర్స్ 2 years అలా అయిపోయింది వచ్చి. నేను కొంచెం ఏరేటెడ్ ఉండొచ్చు అక్కడక్కడ, మీరు డోంట్ వరీ. ఓకే, భయపడద్దు పిల్లలు. యాక్చువల్లీ ఇది లవర్ స్పాట్ మోస్ట్లీ. వ్యూ పాయింట్ ఎక్కడ ఉందిరా బాబు? యా, ఐ థింక్ దట్ ఈస్ ద వ్యూ పాయింట్. వెళ్దాం ఇదేనా? యా, ఐ థింక్ దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. ఎస్ దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. ఇక్కడ ఎండ కాకుండా నీళ్ళలో పెడదాం బండి. చాలా నీట్గా చేశారు లాస్ట్ టైం కన్నా. ఇవన్నీ అంత నీట్గా ఉండేవి కాదు. ఈ సీటింగ్ కానీ ఫోటోషూట్ అవుతున్నట్టుంది. సీ దట్ వ్యూ మ్యాన్, వ్యూ సూపర్ ఉంది కదా. యాక్చువల్లీ అక్కడ బోట్స్ అవన్నీ వరుసగా ఉంటే బాగుంటుంది. మేబీ ఇన్ ద ఈవినింగ్ బాగుంటుంది. ఒక ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అనమాట, చిన్న షిప్స్ అలా వెళ్తూ ఉంటే అసలు వ్యూ ఎక్సలెంట్ ఉంటుంది. సో యా, చూద్దాం, వెళ్దాం. కిందకి వెళ్ళి ఫాస్ట్ ఇది ఒకటి భీమిలి కూడా కవర్ చేయాలి. సో ఎంత ఎక్సలెంట్ గా ఉంది. మొత్తం ఒక 1/4 ఆఫ్ ద బీచ్ వ్యూ కనబడుతుంది అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ కౌంట్, బట్ యా, వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి. What the hell? Shit, ఇప్పుడే జరగాల ఇది. A few moments later. ఎన్నిసార్లు పడుస్తారా? వావ్. సో యా, మోస్ట్లీ ఫోటోషూట్స్ కి వాటికి బాగుంటుంది ఇక్కడ. అండ్ బీచ్, ఆబ్వియస్లీ బీచ్ వ్యూ. ఇప్పుడు అంటే ఎండ మండిపోతుంది కానీ 4-5 o'clock కి బాగుంటుంది. సో యా, వీఆర్ డన్ హియర్. ఇదే వ్యూ పాయింట్ మోస్ట్లీ. ఇంకేమైనా ఉంటాయేమో తెలియదు కానీ ఇది ఒకటే నాకు వ్యూ పాయింట్ తెలుసు. కొంచెం మంచిగా ఉండేది. మేబీ సమ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా. సో యా, అదొకటే కాదు వ్యూ పాయింట్, ఎక్కడ పడితే అక్కడ వ్యూ పాయింట్లు ఉంటాయి ఇక్కడ. యాక్చువల్లీ ఈ టైం కాదు కానీ ఈవినింగ్ ఒక 4-5 ఆ టైం అయితే కొంచెం స్కూటీస్ అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. యు నో ఫర్ వాట్, స్కూటీస్ అండ్ 2-wheelers మోస్ట్లీ. ఇక్కడే ఉంది. I hope no snakes or eluguantlu or tigers will be present here or any serial killer.
ఇంద్ర ఇలా ఉంది. ఇట్ ఈస్ అ రోడ్ ఓన్లీ, ఇట్ ఈస్ ద సేమ్ రోడ్, జస్ట్ ఒక చిన్న ఐ డోంట్ వాంట్ టు ఇన్వేడ్ దేర్ ప్రైవసీ. అరే ఎక్కడికి వచ్చాను రా నేను? అయ్యే పనులు లేదు. Don't worry, I'll blur out their faces and the number plate also if possible of the bike. Thanks. I hope the exit is also this way. An excellent view. I mean the garden. Maintenance బాగుంది. Like even though we are paying 20 rupees for the two-wheeler, the maintenance is good. I appreciate that. కొన్ని ప్లేసెస్ ఉంటాయి మనం ఎంట్రీ ఫీ ఇచ్చినా కూడా మెయింటెనెన్స్ ఉండదు, ఏముండదు. The tourist will regret paying for those locations. యా నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా ఆపి ఐ చార్జ్ ద కెమెరా. సేమ్ బీచ్ అనమాట, అక్కడ ఏదైతే బీచ్ ఉందో సేమ్ బీచ్ ఇది కూడా. ఓ ఎక్సలెంట్. యా ఐ కట్ ద రికార్డింగ్ నౌ. సీ యూ ఇన్ సమ్ టైమ్. 1 hour later. విల్ గో టు భీమిలి. ఒక 8 kilometers కొంచెం ఫాస్ట్గా కొట్టి అది కవర్ చేసి వీ నీడ్ టు కమ్ బ్యాక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఫోన్ పాకెట్లో లేదు, దట్ ఐ నీడ్ టు రిమెంబర్, లేకపోతే ఒక మినీ హార్ట్ అటాక్ వస్తుంది. సో యా దట్ ఈస్ భీమిలి. ఒక చిన్న ఊరే ఇది, మినీ ఊరు. మోస్ట్లీ ఫిషర్మెన్స్ వాళ్ళు ఉంటారు. ఇంకా ఎంటర్ అవ్వలేదు, నెక్స్ట్ 1 kilometerలో ఎంటర్ అయిపోతాం. ఇదే. సో యా ఇట్ ఈస్ సిమిలర్ టు ఆర్కే బీచ్ ఓన్లీ, బట్ మీకు ఎన్వైర్న్మెంట్ సెట్టింగ్ అంతా మారిపోతుంది. అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయి, ఇక్కడ యాజ్ ఐ సెడ్ మోస్ట్లీ ఫిషర్మెన్స్ ఉంటారు. ఎక్సలెంట్ ఉంది కదా ఇక్కడ కూడా బీచ్. అండ్ దిస్ ఇస్ అ మినీ పార్క్ లోకి వెళ్దాము. ఫస్ట్ లాస్ట్ వరకు వెళ్ళిపోయి మనం ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయో. ఎక్కడ డ్రాప్ చేయాలి? టైం అయిపోతుంది మనకి. ఎక్కడ, ఎంత దూరం? ఎక్కడ దూరమా? సరే నాకు టైం అవుతుంది. అమ్మ నాకేం అర్థం కావట్లేదు ఎడు చెప్పేది. స్ట్రైట్గా వెళ్ళామంటున్నాడా? ఏం మొహమాటం తగలయ్యా, నువ్వని చెప్పచ్చు కదా. ఇంకెంత దూరం? నాకేం అర్థం కావట్లేదు. స్ట్రైటా? ఇక్కడ ఇంకెక్కడ? నేను ఇక్కడే ఉండాలి. అమ్మా అది నా పని ఉంది వెళ్ళాలి. పని ఉంది నేను వెళ్ళాలి. నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళాలి. మీరు దిగండి, నేను వెళ్తాను. పని ఉంది. అమ్మా అక్కడ చివరిని ఎక్కాడు పార్క్ దగ్గర. అర్థం కావట్లేదు, స్ట్రైట్ వెళ్ళిపోమంటున్నాడు అలాగానే. తెలిసిన వాళ్ళేనా మీకు? ఓకే ఇలా స్ట్రైట్ ఇలా వెళ్ళిపోమంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. సో ఎవరు ఎలాంటి వాళ్ళు ఎక్కుతారో తెలియదు మనకి. ఓకే చెప్పలేం. నా లక్ బాగుండి అతను హీ డిడ్ంట్ డూ ఎనీథింగ్. ఐ మీన్ ఇవన్నీ కూడా లైక్ ఐఎమ్ ఓవర్ థింకింగ్, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఆల్ ద సినారియోస్. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్ ఓకే అట్ ఎనీ టైమ్. వాడికి డ్రాప్ చేయట్లేదని చెప్పేసి ఏ కత్తి తీసి పొడి చేస్తే ఏంటి? హూ ఇస్ రెస్పాన్సిబుల్? వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు.
ద థింగ్ ఇస్ నేను హాఫ్ అన్ అవర్ ఫుటేజ్ నేను రికార్డ్ చేశాను, అదంతా కూడా లైక్ రికార్డ్ చేయలేదు, బ్యాటరీ అయిపోయి నేను చూసుకోలేదు అనమాట. సో ఇక్కడ నుంచి రికార్డింగ్ మొత్తం అంతా పోయింది. ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. గంట సేపు నేను ఇక్కడే వెయిట్ చేశాను మళ్ళీ ఛార్జ్ అవ్వడానికి. సో యా, ఐ నీడ్ టు రీడూ ద ఎంటైర్ థింగ్ అగైన్. అంత ఎంతూజియాజం లేనట్టుంది ఇప్పుడు నాకు, ఇందాక చేసినంత ఎంతూజియాజం లేదు. బట్ ఐ ట్రై టు మోస్ట్లీ లేదు ఇక్కడ లోకలే. లేదు ఇక్కడ లోకలే నేను, అందుకనే. ఎక్సలెంట్ వ్యూ కదా, ఎక్సలెంట్ వ్యూ. చూసారా స్లోప్ ఎంత ఉంది, చాలా తక్కువ ఉంది కంపేర్ టు ఆర్కే బీచ్. అండ్ ద శాండ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ ఆర్కే బీచ్ ఇక్కడ. సో యా, ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఒక చిన్న పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళి ఐ విల్ షో యూ ద థింగ్స్ దేర్ ఆల్సో. చిన్న పార్క్ వెళ్ళండి, పెద్ద పార్క్ ఏం కాదు. సో యా, దిస్ ఇస్ ద పార్క్. ట్రీస్ అవన్నీ కూడా ఇప్పుడు పెద్దగా ఏం లేదు. ముందు నేను వచ్చినప్పుడు 2 years బ్యాక్ అయితే మంచిగా ఉండదు అనమాట, ట్రీస్ కానీ చెట్లు కానీ. లేదు భయ్య, లోకలే నేను ఇక్కడ, లోకల్ బాయ్ నాని. See how beautiful is the beach color, greenish and bluish mix of both. చిన్న మినీ పార్క్ వెళ్ళండి, మరీ అంత పెద్ద పార్క్ ఏం కాదు. ఆపోజిట్ లో ఇంకో పార్క్ ఉంది, సమ్ ఐ థింక్ నోవోటల్ వాడదు అనుకుంటా అది. సో యా, దిస్ ఇస్ ద నోవోటల్. అక్కడ స్విమ్మింగ్ పూల్ అనుకుంటా, అక్కడ షెడ్ లా ఉంది కదా, షెడ్ కింద స్విమ్మింగ్ పూల్ అనుకుంటా. బట్ ఆ నోవోటల్ అయితే చాలా పెద్దది అనమాట, ఆర్కే బీచ్ దగ్గర ఉన్నది కంపేర్ టు దిస్ భీమ్లీ. యా, అప్పటి వరకు అయితే నేను వెయిట్ చేశాను 1 గంట సేపు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి కెమెరా. ఇప్పుడు తగ్గేదే లేదు, నన్ను ఆపేవాడే లేడు ఎవడు. రామనాయుడు కవర్ చేయొచ్చు, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐల్ కీప్ ఇన్ ద సేమ్ వ్లాగ్, బట్ యా, ఐల్ కవర్ ఇట్ సమ్హౌ. నౌ ఐ నీడ్ టు గో. సో యా, భీమ్లీ ఈజ్ ఆల్సో కవర్డ్. యా, రామనాయుడు స్టూడియో లోపల ఏం లేదు, డొల్లే. ఎన్టీఆర్, చిరంజీవి, శోభన్ బాబు. ఇవాళ వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ని మీట్ అవుతున్నాను ఇన్ వైజాగ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ద ఫస్ట్ సబ్స్క్రైబర్ మీట్. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. హాయ్. చాలా వస్తాను అనుకో, తెలియదు ఎందుకు అలా అనుకుంటా అంటే చూసి వదిలేస్తాయేమో కామెంట్ అన్నాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇక రేపంతా మీకు వినోదం అంటే మంచి వినోదం, ఒక అర్థాంతరమైన